కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు వేడుకలను జరిపారు. కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పయనం రానున్న కాలంలో జరగనున్న అంశాలపై డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ పినపాటి స్టీవెన్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షుడు డోగిపర్తి శ్రీనివాసరావు, పెనగొండ శివకుమార్, భీమా రమేష్, నక్కా మాధవరావు, కట్టా వీరస్వామి, కార్తీక్, పూలే రాంప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ లోక్సభ. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ లోక్సభ అంటే ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత అంత హోదా కలిగిన వ్యక్తి అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినోత్సవం. రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమంత్రి కొడుకు, మాజీ ప్రధానమంత్రి కొడుకు, ఒక మాజీ ప్రధానమంత్రికి మనవడు, ఒక మాజీ ప్రధానమంత్రికి ముది మనవడు. అలాంటి వ్యక్తి నిస్వార్థంగా రాజకీయాల్లో ఉంటూ దేశ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసేటువంటి ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారిని ఎదుర్కొనడానికి భయమేసి కష్టపడి బీజేపీ నాయకులు కానీ, ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఆయనకి కనీసం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడటానికి కూడా మాట్లాడనీయకుండా చేసినటువంటి ఘట్టం ఈ దేశ చరిత్రలో ఈ మధ్యకాలంలో పోయిన పార్లమెంట్ సమావేశాలు జరిగింది. ఇది ఎందుకు చెప్తానంటే ఈ మాట అంటే రాహుల్ గాంధీ గారు ఒక నిస్వార్థమైనటువంటి, గుర్తుపెట్టుకోండి, చాలామంది మీద కరప్షన్లు వచ్చినాయి, కానీ రాహుల్ గాంధీ గారి మీద ఏ రకమైన కరప్షన్ లేదు. నిస్వార్థ ప్రజాసేవకుడు. రెండోది, రాహుల్ గాంధీ గారు గొప్ప గొప్ప డబ్బులు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి తల ఉంచేటువంటి మనిషి కాదు. అందుకనే ఆయన దేశంలో ఈ ప్రపంచంలోనే అత్యున్నత కుబేరులను కూడా లెక్క చేయకుండా విమర్శిస్తున్నారు. వాళ్ళలో అదానీ కానీ, ముఖేష్ అంబానీలు కానీ వీళ్ళందరూ ఉన్నారు. దాని పర్యవసానమే ఇవాళ 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం అధికారంలో కానీ మోడీ గారు కనీసం 9,000 కోట్లు బీజేపీ ఫండ్ని ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సాధించారు. అలాంటిది 80 కుడియడంగా 79 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిపాలనలో 60 సంవత్సరాల దాకా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి 500-600 కోట్ల కంటే ఎలక్ట్రల్ ఫండ్స్ ఇప్పుడు ప్రస్తుతం లేకపోతే వాటిని కూడా వాడుకోనీయకుండా చేసినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిది. ఏంటది న్యాయబద్ధంగా అభ్యాసపడి తర్వాత 20 ఏళ్ళ నాడు కేసులు ఏదో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేని తిరగదూసి అన్యాయమైన అక్రమమైన పద్ధతిలో అప్రజాస్వామికంగా నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గుజరాత్ అసెంబ్లీ, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 223 సీట్లు ఉంటే 230 సీట్లు, అందులో 163 సీట్లు బీజేపీకి ఉంటే 66 సీట్లు కాంగ్రెస్కి ఉండేవి. ఒక రాజ్యసభ ఎలక్షన్స్లో వాళ్ళు 2 గెలుస్తారు, 3 దానికి అసలు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటి తేలిక గెలుస్తుంది. అలాంటి సీట్లు మీనాక్షి నటరాజన్ అని పార్లమెంటుకి పెడితే ఆవిడ మీద ఏ కేసు లేని చోట కృత్రిమంగా ఒక చిన్న కేసు ఏదో ఉందని పెట్టి ఒక ఎలక్షన్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, అది ఒక స్పీకర్కి నమ్మకమైన ఒక ఎలక్షన్ ఆఫీసరు. ప్రీతమ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగు మరియు పళ్ళ పంపిణీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పెట్టాము. మరి వారు